ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చదవబడినటువంటి దేవుని వాక్యము ప్రభు దీవించి ఆస్వాదించునుగా. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మరొకసారి మనమందరం కూడా ఆయన వాక్యం చుట్టూ సమకూర్చబడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని ఎంతమంది ప్రేమిస్తూ ఉన్నారు? నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. ఈరోజు మన జీవము, మన రక్షణ ఆ వాక్యంలోనే ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు వాక్యము మనము వేరు కాదు. ఒకప్పుడు వాక్యము మనం వేరు కాదు. ఎందుకంటే మనం వాక్యములో ఉన్నవారమే. అందుకే మన వాక్యాన్ని ఎక్కువ ప్రేమించగలుగుతాం. ఎవరైతే వాక్యములో భాగస్థులుగా ఉన్నారో, ఎవరైతే భూమికి పునాదులు వేయబడక మునుపు వాక్యంలో ఉన్నారో వారు ఎల్లప్పుడూ వాక్యాన్ని ప్రేమిస్తారు. ఆదియందు వాక్యం ఉండెను అంటే ఆదియందు వాక్యం ఉంటే ఆ వాక్యములో మనం ఉన్నాం. హల్లెలూయా. వాక్యంలో మనం ఉన్నాము. అందుకే ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడుతుందో వారు వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యం దగ్గరికి వస్తారు. ఎందుకు మన వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటే మన స్థలమే వాక్యమే అన్నది. మన మూలంలోకి వెళ్తే మన ఆరిజిన్ ఏంటంటే వాక్యమే అన్నది. అందుకే ఏ రోజైనా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూడుకుని దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవునితో కలిసి ఉండడానికి దేవుడు మనకు అద్భుతమైన కృపణిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వేరుగా ఉన్నాం శరీరంలో, కానీ తిరిగి ఇప్పుడు మరలా వాక్యంలో కలిసిపోతున్నాం. వాక్యము శరీరము. ఇప్పుడు శరీరం కాస్త మరలా వాక్యం అవుతుంది. ఎందుకంటే ఆదిలో ఎలా ఉన్నాడు? దేవుడు వాక్యముగా ఉన్నాడు. వాక్యం ఏమైందంటే శరీరధారిగా అయ్యింది. ఎందుకు వాక్యము శరీరధారిగా అయిందంటే మనము శరీరధారిగా అయ్యాం. ఒకప్పుడు మన వాక్యంగా ఉన్నాము. వాక్యం కాస్త ఏమైందంటే మనము పతనం అవడం ద్వారా, మనం బలహీనం అవడం ద్వారా మనం శరీరంలోకి వచ్చేసాం. అందుకే ఆ యొక్క మహిమ శరీరంలో నుండి మనం వేరుపరచబడిన వారమే ఉన్నాం. మహిమ శరీరం అనగా దేవుని వాక్యం సంపూర్ణముగా వేరుపరచబడి ఈ శరీరంలోకి వచ్చేసాము. ఈ శరీరంలోకి వచ్చిన వారిని తిరిగి మరలా వాక్యంగా మారడానికి ఆయన ఏం చేశాడంటే వాక్యముగా నా దేవుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఇప్పుడు మరలా ఆయన వాక్యంగా మారిపోయాడు. అందుకే ప్రవక్త అంటాడు మొదటి ముద్రలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువు వారు ఇప్పుడు శరీరధారిగా లేడు, ఆయన పేరు మారిపోయిందంట. యేసు ప్రభువు వారు పేరు మారిందన్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఏంటంటే దేవుని వాక్యము అనే పేరు ఉందంట. అందుకే ఈరోజు అనేక మంది ఆయన్ని చూడలేకపోతున్నారు అన్నాడు. అనేక మంది ఆయనను కనుగొనలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన పేరు దేవుని వాక్యంగా పిలువబడుతుంది. హల్లెలూయా. ఎందుకు? ఆయన వాక్యంగా ఉన్నవాడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా ఉండి చేయవలసిన కార్యమంతా చేశాడు. తిరిగి మరలా వాక్యంగా మారాడు. ఇప్పుడు మనము కూడా ఒకప్పుడు వాక్యంగా ఉన్నాము. వాక్యము అవిశ్వాసమును బట్టి శరీరధారిగా మారాము. ఇప్పుడు ఈ శరీరంలో మనం పరిపూర్ణంగా వాక్యాన్ని విశ్వసించి మరలా వాక్యంగా మారాలి. అవునా? ఈరోజు మనం వాక్యంగా మారడానికి ఇక్కడ ఉన్నాం. పరిపూర్ణమైన వాక్యముగా మనం మారాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం పరిపూర్ణమైన వాక్యం, మన శరీరం అంతా వాక్యమే, మన జీవితం అంతా వాక్యమే. అసలు మనం పుట్టిందే వాక్యాన్ని బట్టి. అవునా? వాక్యం ద్వారా పుట్టాడు. ఒక శరీర సంబంధమైన కార్యాన్ని బట్టి కాదు.
ఆదాములో నుండి ఆ యొక్క దేవుడిలో నుండి ఆదాము పుట్టాడు. ఎలా పుట్టాడంటే వాక్యంగానే పుట్టాడు. వాక్యంగా పుట్టాడు. మనం ఎలా పుట్టామంటే శరీరంగా పుట్టాం. ఇప్పుడు శరీరీతిగా పుట్టిన మనము తిరిగి వాక్యంగా మారాలి. హల్లెలూయా. నువ్వు తిరిగి మరలా వాక్యంలోకి వెళ్ళాలంటే నువ్వు భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వు వాక్యంగా ఉండాలి. హల్లెలూయా. అందరూ వాక్యంగా మారరు. ఎందుకంటే గమనించండి, అందరూ వాక్యంలో నుండి వచ్చిన వారు కాదు. ఈరోజు చాలా హైబ్రిడేషన్స్ ఉన్నాయి. అవునా? దేవుడు సృష్టించిన సృష్టిలో కంచరగాడిది లేదు. అది తిరిగి మరలా వాక్యం ఎందుకు మారుతుంది? మారదు. అవునా? ఇప్పుడు భూమి మీద ఏదైతే హైబ్రిడేషన్ చేయబడిందో అది తిరిగి మరలా ఒరిజినల్ పొజిషన్కి రాదు. అలాగే దేవుని కుమారుడు కాకుండా ఒక అక్రమంగా పుట్టినవాడైతే, వాక్య విరుద్ధంగా దేవుని యొక్క మనసులో లేనివాడు భూమి మీద పుట్టినా వాడు తిరిగి వాక్యంగా మారలేడు. మీకు అర్థమవుతుందా? ఆదికాండములో దేవుడు ప్రతిదాన్ని పలుకుతూ వచ్చాడు. ఆదికాండములో ఆ మొదటి అధ్యాయంలో ఆయన సృష్టించినవి కాకుండా భూమి మీద అనేకమైన వచ్చాయి లేదా? ఆయన సృష్టించినవి కాకుండా చాలా వచ్చాయి. హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి, హైబ్రిడ్ చెట్లు వచ్చాయి, హైబ్రిడ్ పువ్వులు వచ్చాయి, హైబ్రిడ్ ఆహారం వచ్చింది. అవి దేవుడు చేసింది కాదు. దేవుడు చేసింది ఏమీ కాదు. అలాగే దేవుని మనుషులు పుడుతున్నారు. దేవుని దృష్టిలో, దేవుని మనసులో, దేవుని గ్రంథంలో లేని వారు కూడా భూమి మీద పుడుతున్నారు. ఇప్పుడు ఎవరు తిరిగి వాక్యంగా మారతారంటే భూమికి పునాదులు వేయబడక మునుపు వాక్యంగా ఉన్నవారు మాత్రమే వెళ్తారు. మీకు అర్థమవుతుందా? కయ్యను దేవుని మనసులో లేడు కానీ భూమి మీద ఉన్నాడు. అతను ఎన్నడూ వాక్యంగా మారడు. బిలాము దేవుని మనసులో లేడు అయితే ఎన్నడూ వాక్యంగా మారడు. ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు. దేవుడు యోధా ఉన్నాడు, అతను దేవుడి వాక్యం కాదు, అతను తిరిగి మరలా వాక్యంలోకి వెళ్ళలేడు. కానీ వధువు సంపూర్ణమైన వాక్యమై ఉన్నది. వధువు వాక్యమై ఉన్నప్పుడు తిరిగి మరలా వధువు వాక్యంగా మారిపోతుంది. ఇజ్ రైట్? మీకు అర్థమవుతుందా? అందుకే ఈరోజు వాక్యాన్ని ఎందుకు ప్రేమించగలుగుతున్నామంటే ఇదివరకే మనము వాక్యమై ఉన్నాము కనుక. భూమికి పునాదులు వేయబడక మునిపు మన వాక్యమై ఉన్నాము కనుక. ఎంతమంది నమ్ముతున్నారు నేను వాక్యమే అన్నాను? ఎస్, మనం శరీరం దాల్చుకు మునుపు మనం వాక్యమే. అందుకే వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నాము. అందుకే వాక్యం చుట్టూ సమకూర్చబడుతున్నాము. అందుకే ఏమంటున్నావు తెలుసా? ప్రభువా, నన్ను వాక్యంగా మార్చు ప్రభువా, నీ రూపంలో నన్ను మార్చాను. ఆయన రూపం ఏంటి? పెద్ద గడ్డం వేసుకుని, ఇంత కోలమొఖం పెట్టుకుని, ఇంత అంగి వేసుకుని, అది కాదు కదా ఆయన రూపం. యేసుక్రీస్తు రూపము దేవుని యొక్క వాక్యమే అన్న. ఎవరు అడగలరంటే ఇదివరకే వాక్యం ఉన్నవారు మాత్రమే నన్ను వాక్యంగా మార్చు ప్రభువా అంటారు. వాళ్ళు అందరూ అనలేరు. ఈరోజు అటువంటి కృపా ధన్యత మనకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటి కృపా ధన్యత మనకి ఇచ్చాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు రోజు తిరిగి మనల్ని వాక్యంగా మార్చడానికే దేవుడు తీసుకొచ్చాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన దయా సంకల్పం చెప్పున జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తుల అని ప్రేమ చేత మనలను ముందుగా ఆయన ఎదుట నిర్దోషులుగాను ముడత మచ్చ కలంకము డాగు లేని వారుగా పరిపూర్ణంగా ఉండినట్లుగా అప్పుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎన్నుకున్నాడు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలని చివరిలో ముడత మచ్చ కలంకము డాగు లేని నిరపరాధిగా నిర్దోషిగా నువ్వు ఉండాలని అప్పుడు ఎన్నుకున్నాడట. అది ఆయన యొక్క ప్రణాళిక. హల్లెలూయా. కానీ భూమి మీద ఎలా ఉన్నావు అంటే నిర్దోషిగా లేవు, నువ్వు దోషిగా ఉన్నావు, అపరాధం చేసినవాడుగా ఉన్నావు, నువ్వు పాపం చేసినవాడుగా ఉన్నావు, మచ్చలతో ఉన్నావు, డాగులతో ఉన్నావు. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? మరలా ఆయన ఎదురు నిలబడాలంటే నిర్దోషిగా మారాలి, నిరపరాధిగా మారాలి, ముడత మచ్చ కలంకము లేని వ్యక్తిగా నువ్వు మారాలి. దాని కొరకే మనకి విమోచన ప్రణాళిక అవసరమైనది. హల్లెలూయా. విమోచన ప్రణాళిక అనేది, ఆ యొక్క రక్షణ ప్రణాళిక అనేది దేనికైతే మురికంటుకుందో దానికే పనిచేస్తుంది. దేనికైతే పాపం ఉందో దానికే పనిచేస్తుంది. అందుకే నేను పరిశుద్ధుడిని, నేను గొప్పవాడిని, నాలో ఏ పాపము లేదనుకుంటే నీకు విమోచన భాగంతో పని లేదు. ఈరోజు చాలామంది పరిశుద్ధమైన నాటకాలు ఆడుతూ ఉంటారు, నేను గొప్పవాడిని అంటూ ఉంటారు, నాలో ఏ లేదు, నేను చాలా మంచోడిని ఎల్లప్పుడూ కూడా కనపరుచుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. ఎల్లప్పుడూ కనపరుచుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. వాళ్ళకి విమోచన భాగం అవసరం లేదు. కానీ విమోచన భాగం ఎవరికి అవసరం? విమోచన ఎవరు తీసుకొచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి అవసరం అంటే ఆ ముడత మచ్చ కలంకం ఉన్న వ్యక్తులకి.
వాళ్ళకే విమోచన భాగం అవసరమైంది. అందుకే మనం ఎలాగున్నామో అలాగే ప్రభు యొక్క సముఖంలోకి రావాలి. మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు మన యొక్క అవిధేయత ఒప్పుకోవాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి, మన తప్పులను ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన విమోచన భాగం అనేది మన మీద నెరవేర్చబడాలి. ఈరోజు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా విమోచన భాగం అవసరమైంది. మనకు అవసరం. మనకు అది లేకుండా మనకు పరలోకమే లేదు. విమోచన అనేది లేకుండా పరలోకమే లేదు. అందుకే 7 ముద్రలకి మరొక పేరే విమోచన గ్రంథం. అంటే ఈరోజు 7 ముద్రలు విమోచన ఒక్కటే ఉంది. ఈరోజు ఆ గ్రంథము లేకుండా మనకు విడుదలే లేదండి. అందుకే ఈరోజు మనం 7 ముద్రల కోసం మాట్లాడుతున్నాం. ఎందుకు దాని కొరకు పదే ఎదురు చూస్తున్నాం అంటే అది ఉంటేనే మనకు విడుదల ఉంది, అది ఉంటేనే మనకు ఎత్తబాటు ఉంది, అది ఉంటేనే మనం ఒరిజినల్ పొజిషన్కి వెళ్తాం. అదే మన హక్కుపత్రం అన్నాడు, అదే మన టైటిల్ డీడ్ అన్నాడు. అది లేకుండా మనం వెళ్ళగలమా? వెళ్ళలేమండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు అదే జరుగుతూ ఉంది. వధువుకి పరిపూర్ణులుగా మార్చడానికి, పరిపూర్ణులుగా చేయడానికే ఆయన గ్రంథాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు గ్రంథం ఎందుకు వచ్చింది తెలుసా? నిన్ను పెర్ఫెక్ట్గా చేయడం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే నీ యొక్క పరిపూర్ణత ఆయనకు అవసరం లేదు, నీ నీతి ఆయనకు అవసరం లేదు, నీ పరిశుద్ధత ఆయనకు అవసరం లేదు. నువ్వెంత గొప్పగా నీతిగా బ్రతుకు, నీ పరిశుద్ధత ఆయనకు పనిచేయదు. ఆయన ఏదైతే ఇచ్చాడో అదే నీకు పనిచేస్తాడు. అందుకే నువ్వు నీతి ఏదైనా పొందాలంటే ఈరోజు దేవుని వాక్యం నుంచి నీతి పొందాలి. నువ్వు సొంతంగా నీతి పని చేయదు, నువ్వు సొంతంగా నీతి పరుణ్ణి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వేదైనా నీతి ఉందంటే కనుక దేవుని యొక్క వాక్యములో నుండే నీతి వస్తావు. మనకు సొంతమైన నీతి ఏమీ లేదు. నేను ఫలానా మంచి పని చేశాను కాబట్టి నేను నీతిమంతుడిని, లేకపోతే ఫలానాలకు దాన ధర్మం చేశాను కాబట్టి నేను నీతిమంతుడిని, ఫలానాలకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను నీతిమంతుడిని, లేకపోతే నేను ఏ స్త్రీని ముట్టలేదు కాబట్టి నేను నీతిమంతుడిని, లేకపోతే ఏ పురుషుని నేను చూడలేదు కాబట్టి నీతిమంతుడిని. నో సార్, నువ్వు పుట్టిందే పాపంలో పుట్టావు. హల్లెలూయా. చాలామంది ఇలా ఎగ్జామినేషన్ చేసుకుంటారు, నేను చాలా పరిశుద్ధుని కాబట్టి. అది నేను పరలోకం చేరిస్తే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన పనే లేదు. అందుకే ఈరోజు మనం ఆధారపడవలసింది ఏంటంటే సంపూర్ణముగా ఆయన యొక్క విమోచన ఆయన మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు అదే ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో, మానవుడు తప్పిపోయాడో, ఆయన ప్రణాళిక దేవుని ప్రజలకు అర్థం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన మనకు అర్థం కాకపోతే ఆ భాగం మనము పొందుకోవడానికి ఇష్టపడమే. ఆయన 6000 సంవత్సరాలుగా అదే చేస్తున్నాడు. ఆయన యొక్క ప్రణాళిక మనుషులకు బోధించాలి, ఆయన యొక్క ఆలోచన మనుషులకు తెలియచేయాలి, ఆయన చేసిన కార్యమంతా మనుషులకు బయలుపరచాలని బైబిల్ అంతా రాయించాడు. అందుకే అంటాడు బైబిల్ అంతా కూడా విమోచన ప్రణాళిక ఉందట. ఫ్రమ్ ది బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి భాగము చూడండి, మనకి విమోచన కార్యమే అక్కడ కనబడుతుంది. విమోచన కార్యమే కనబడుతుంది. ఆయన ఏదోలాగా ఏదో రూపంలో ఎవరో ఒకరు ఉదాహరణగా తీసుకుని ఏదో జీవితాన్ని తీసుకుని నిన్ను ఎలా విడిపించాడో, ఆయన ఏ కార్యమైతే మన కొరకు చేశాడో ఆయన మనకు వివరించడానికే ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఛాయలు పెట్టాడు, నిజస్వరం పెట్టాడు, అనేక ఉపమానాలు చెప్పాడు, అనేక ఉదాహరణలు కలిగిన జీవితాలు తీసుకున్నాడు, అనేక రకాలుగా చేసింది. ఎందుకో తెలుసా? నీకు ఆయన యొక్క ప్రణాళిక అర్థం కావాలని. అది అర్థమయ్యేంత వరకు కూడా నువ్వు ఆయన కొరకు పరిగెత్తవు. ఆయన ప్రణాళిక నీకు అర్థమవుతే కానీ నువ్వు ఆయన కొరకు నువ్వు పరిగెత్తవు. ఈరోజు విశ్వాసకి అదే కావాలి, దేవుని పిల్లలకి అదే కావాలి. ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా పరిగెడతాడు. అందుకే దేవుని మనసు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, అయ్యా నీ ఆలోచన ఏంటి ఇక్కడ? ఎందుకు అబ్రహాము జీవితం రాయిస్తున్నావు? ఎందుకు ఇస్సాకు జీవితం రాయిస్తున్నావు? అబ్రహాము అబద్ధం ఆడితే మాకెందుకు? ఇస్సాకు అబద్ధం ఆడితే మాకెందుకు? ఓ యాకోబు ఆ యొక్క మోసం చేస్తే మాకెందుకు? యోసేపుని గుంటలో దొక్కితే మాకెందుకు? వాళ్ళు ఎప్పుడో ఉన్నారు కదా, నువ్వేదైనా చెప్పాలంటే మాకు ఈ కాలంలో చెప్పొచ్చు కదా అని అనొచ్చు. కానీ ఎందుకు దేవుడు అక్కడ పెడుతున్నాడు? వారి జీవితాల్లో నీకు ఏదో తెలియచేయాలనుకుంటున్నాడు. ఆ వారి జీవితాల్లో నుండి నీకు ఏదో కనపరచాలనుకుంటున్నాడు ఆయన. అందుకే చదువుతున్నప్పుడు నీకు అర్థం కావాలి. ఎందుకు అనుకోవద్దు. అసలు ఎందుకు అనుకుంటే దేవుడు అసలు బైబిలే రాయడు. నిన్ను 2 నిమిషాలు ఇక్కడ తీసుకెళ్ళి ఇలా తులిపేసి ఇక్కడ ఉండటం కరెక్ట్ కదరని అక్కడ పెడతాడు అంతే. నేను అదిగా దేవుడు చేస్తాను. హల్లెలూయా. అందుకే దేవుడిని బలవంతమైన మార్పుడు, దేవుడు ఒక మనిషిని బలవంతమైన మార్పు చేయడు, బలవంతమైన మార్పు చేయడు, బలవంతంగా భక్తి చేయించడు, నీకు నువ్వుగానే. ఎందుకంటే మానవుడు తనకు తానుగానే పాపంలోకి వెళ్ళాడు. అవునా?
ఇప్పుడు మానవుడు తనకు తానుగానే మళ్ళా జీవంలోకి రావాలి. అందుకే బలవంతమైన భక్తి మనకు అవసరం లేదు. అందుకే ప్రవక్త అంటాడు, ఏ మ్యాన్ ఈజ్ ద ఫ్రీ మోరల్ ఏజెన్సీ అంటాడు. అంటే ఒక మనుషుడు స్వేచ్ఛాజీవి అంటాడు. ఈరోజు భక్తి చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాడు, దేవుని వెంబడించడానికి స్వేచ్ఛ ఇచ్చాడు, నువ్వు ఎన్నుకునే విషయంలో కూడా నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎన్నుకున్న దాన్ని బట్టే నువ్వు ఎవరి కుమారుడు అనేది అర్థమవుతుంది, నువ్వు ఎన్నుకోవడాన్ని బట్టి. అందుకే స్వేచ్ఛాజీవులుగా పెట్టాడు దేవుడు. అర్థం కావాలి నీకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక. ఇప్పుడు ఏదైనా తోటలో ఏం చేస్తున్నాడు, మంచి ఫెలోషిప్ ఉంది దేవునికి ఆదాముకి, చాలా అద్భుతమైన ఫెలోషిప్. దేవునితో ఉన్నంతసేపు చాలా ఐశ్వర్యంగా ఉన్నాడు, నెమ్మది, శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, ఎవరు కూడా అతని మీద అజమాయిషీ లేదు. దేవుడు ఒక్కడే దేవుడు ఆత్మచేత నడిపించబడుతున్నాడు, పరిశుద్ధాత్మ కదలిక ఉన్నది, స్వేచ్ఛ జీవితం, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, ప్రేమ ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది. అక్కడ ఎలాంటి కోట్లాట లేదు. ఆమేన్. మంచి రిలేషన్షిప్ ఉంది దేవునికి మానవుడికి, దేవునికి మనుషుడికి మంచి సంబంధం ఉంది, ప్రేమ ఉంది. ఒకరు లేకపోతే ఒకరు లేరు అన్నట్టుగా ఉంది. ఒక్క పూట రాకపోతే దేవుడు రాలేదనే తప్పించే హృదయం ఉంది. నా బిడ్డల దగ్గరికి వెళ్ళకపోతే, నా బిడ్డలు చూడకపోతే నేనేమైపోతాను అన్నట్టుగా దేవునికి ఉంది. అంత క్లోజ్ రిలేషన్షిప్ వాళ్ళ మధ్యలో ఉంది. హల్లెలూయా, క్లోజ్ రిలేషన్షిప్. హల్లెలూయా. కానీ ఇక్కడ ఇంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి దేవుని కుమారుడి మధ్యకి అంధకార దురాత్మ శక్తులు ఆవరిస్తున్నాయి. అందుకే దేవుడు చేసిన సృష్టికి కూడా, దేవుడు ఆది యందు భూమి ఆకాశము సృజించాను. తర్వాత ఏమంటాడు, భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, భూమి మీద చీకటి అగాధ జలములు అల్లాడుచున్నాయి అన్నాడు. ఆయన సృష్టిని చాలా ప్రేమించాడు దేవుడు, లోకమును ఎంతో ప్రేమించాడట అన్నాడు బైబిల్లో. ఏ లోకాన్ని ప్రేమించాడు తెలుసా? ఇప్పుడున్న ఈ యొక్క ఈవెలేసని కాదు, ఈ సాతాను ఏదేని కాదు, దేవుడు ప్రేమిస్తా. దేవుడు ఏదేని ప్రేమించాడు, దేవుడు సృష్టించిన సృష్టిని ప్రేమించాడు. ఆయన హైబ్రిడ్ని ప్రేమించలేదు, సంకర జాతిని ప్రేమించలేదు. ఆయన ఈరోజు సంకర జాతి క్రైస్తవుని ప్రేమించట్లేదు, సంకర జాతి మనుషుల్ని ప్రేమించట్లేదు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మూలమైన ఒరిజినల్ని ప్రేమించాడు. అంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క సృష్టికి మధ్యలో ఏమైందంటే అంధకార దురాత్మ శక్తులు వచ్చాయి. అంధకారం ఏర్పడిపోయింది. ఆ యొక్క నీటి మీద అంధకారం ఉంది, చెట్ల మీద అంధకారం ఉంది, చెట్ల మీద అంధకారం ఉంది, విత్తనాల మీద అంధకారం ఉంది. పాపము, చీకటి అనగా పాపము, భూమి మీదకి అంత పాపం ఆవరించేసింది. ఇప్పుడు దేవుడు విమోచన భాగాన్ని మొదలు పెట్టాలి. దేవుడు విమోచన భాగాన్ని మొదలు పెట్టాలంటే ఆయనకి కావాల్సింది ఏంటంటే ద స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. పలకబడిన మాట అనేది లేకుండా విమోచన భాగం అనేది మొదలవదు. అందుకే మనం చదువుతున్న వర్తమానంలో ప్రతి మెసేజ్లో ఒక కింద టైటిల్ పెడుతున్నారు, ద స్పోకెన్ వర్డ్ ఇస్ ద ఒరిజినల్ సీడ్. ఎప్పుడైతే ఆ మాట మరలా వస్తుందో మన విమోచనకు దగ్గర అయిపోయామనే అర్థం. మీకు అర్థమవుతుందా? ఆయన పలకబడ్డం మొదలుపెట్టాడు, లెట్ దేర్ బి అంట మొదలుపెట్టాడు. హల్లెలూయా. లెట్ దేర్ మీద పలుకుతున్నప్పుడు ఏమవుతుంది, చీకటి వెళ్తా ఉంది. ద స్పోకెన్ వర్డ్లో పవర్ ఉందండి, పలకబడిన మాటలో పవర్ ఉంది. హల్లెలూయా. పలకబడిన మాటలో పవర్ ఉంది. ఆ పలకబడిన మాటను ఎవరు తీసుకొస్తున్నారు తెలుసా? ప్రవక్తలు తీసుకొస్తున్నారు. ఆమేన్. ప్రవక్తలు తీసుకొస్తున్నారు. ఆ రోజు జకర్యా మీద మోగాత్మ ఉంది, చీకటి ఉంది అతని మీద, మాట లేదు, చీకటి కమ్మేసింది అతని మీదకి. ఎందుకంటే వాక్యాన్ని నమ్మనందుకు. అవిశ్వాసమే అతని మీదకు దెయ్యం తీసుకొచ్చింది. ఎప్పుడు ఒక వ్యక్తి మాట్లాడాడంటే అవిశ్వాసం అతనిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు అతని మీద చీకటి వచ్చేసింది. ఎప్పుడైతే ప్రవక్తను పుట్టాడో బాప్తిస్మం యోహాను, ఇప్పుడు ప్రవక్త వచ్చిన తర్వాత, అతనికి పేరు పెట్టబడిన తర్వాత అతని మీద ఉన్న చీకటి పోతుంది. ప్రవక్త రంగం మీదకి వస్తే చీకటి పోతా ఉంది. అందుకే మన దేవుడు కూడా ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. ఆయన ఎక్కడ నీటి మీద ఉన్న చీకటి పోగొడుతున్నాడు, విత్తనాల మీద ఉన్న చీకటి పోగొడుతున్నాడు, చెట్ల మీద ఉన్న చీకటి పోగొడుతున్నాడు ఒక మాట ద్వారా. హల్లెలూయా. ఆయన రీక్రియేషన్ మొదలు పెట్టట్లేదు కానీ చీకటిని వెళ్ళగొడుతున్నాడు. వెరీ క్లియర్ ప్రవక్త అంటున్నాడు, ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరపరచబడే శక్తిని వర్తమానంలో వెళ్ళగొడుతున్నాడు ఆయన. అక్కడ ఏం జరుగుతుంది? ది గ్రేట్ రిడెంప్షన్ జరుగుతుంది.
ఆయన మనసులో ఉన్నదే విమోచన పని. ఆయన అదే చేసుకుంటూ వెళ్తున్నాడు. అంధకార శక్తులు ఆవరించేసే అంధకారం అధికారం వెళ్తా ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక్క స్పోకెన్ వర్డ్ ద్వారా వెళ్ళగొడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అందమైన ఏదేని చేశాడు, ఆయన ప్రేమించాడు. ద గుడ్ రిలేషన్షిప్. అందుకే దేవునికి మానవుడికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందండి. హల్లెలూయా. గమనించండి, సంఘానికి పాస్టర్కి కూడా క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలి. ఆమేన్. దాపరికాలు వచ్చాయా ఏమవుతుంది? విశ్వాసీ సంఘము పాస్టర్ వేరవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పాస్టర్ దగ్గర ఏ సంగతి కూడా విశ్వాసి దాయకూడదు. గుడ్ రిలేషన్షిప్ అనేది చెడిపోతుంది. మంచి సంబంధము, ప్రేమ, ఐక్యత, సమాధానం అనేది వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేశాడు ఆదాము? దేవుని దగ్గర దాచేశాడు. మేము దిగంబరులం అంటున్నాడు. నీకు ఎవరు చెప్పారు అన్నాడు. ఎవరు చెప్పారంటే ఎవడో వచ్చాడన్న సంగతి చెప్పలేదు దేవుడికి. గుడ్ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. అందుకే ప్రవక్త అంటాడు, ఒక సంఘానికి ఆ యొక్క పాస్టర్కి మంచి సంబంధం ఉండాలట. ఈ చివరి కాలంలో నిజంగా వధువుకి దేవుని చేత ఏర్పాటు చేసిన సేవకుడికి ఆ రిలేషన్షిప్ వస్తుంది. ఎత్తబడే సంఘంలో ఈ రిలేషన్షిప్ ఉంటుంది. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. ఎత్తబడే సంఘంలో ఉండాలి కూడా ఖచ్చితంగా. ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, సమాధానం ఉంది. పరిగెత్తుకుని హత్తుకునే పరిస్థితి ఉంది. పరిగెత్తుకు హత్తుకుంటున్నాడు. హృదయం తట్టుకోలేకపోతుంది. హల్లెలూయా. నా చూడాలని ఆశ, ప్రిపరేషన్ ఉంది. వితౌట్ ప్రిపరేషన్ రావట్లేదు వాళ్ళకి. ప్రిపరేషన్ ఉంది. ప్రభు దిగి వచ్చే సమయం పరిగెత్తాలని పరిగెడుతున్నారు. అంత రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు ఇప్పుడు అంధకారములో ఉన్నటువంటి దురాత్మ శక్తులకి, అంధకార సంబంధమైన అధికారంలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెలుగు వేలేది చీకటి వెళ్ళటం మొదలుపెట్టింది. వాళ్ళని ఎవరు వెళ్తున్నారు? వెలుగు వేలేది. వెలుగు అధికారం కింద ఉండేవారు దేవుని పిల్లలు, కానీ చీకటిలోకి వెళ్ళారు. చీకటి వెలుబడి చేస్తుంది. ఈరోజు మానవులు అనేక మందిని చీకటి వెలుబడి చేస్తారు. అందుకే వాళ్ళు రహస్యమైన కార్యాలు చేస్తారు. రహస్యమైన కార్యాలు. హల్లెలూయా. తండ్రికి తెలియని కార్యాలు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అంధకారం ఏలుబడి చేస్తూ ఉంది. ఎందుకని అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయిందంట. గుడ్ రిలేషన్షిప్కి డిస్కషన్ వచ్చేసిందంట. హల్లెలూయా. ఆమె ఇప్పుడు ఏమవుతున్నాడు? బయటికి వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు తెలుసా? ఏదేళ్ళు ఉన్నంతసేపు వెలుగు ఏలేది. ఏదేని దాటిన తర్వాత మానవుని చీకటి వెళ్ళడం మొదలుపెట్టాడు. అంటాడు కదా, మీరు చీకటిలో ఉండి వెలుగులో ఉన్నామనుకున్నాను, మీ అంత అబాధ్యకులు ఎవరో లేరన్నాడు. మీ అంత మోసగాళ్ళు ఎవరో లేరన్నాడు. అంటే చాలామంది మేము వెలుగులో ఉన్నామని చీకటితో ఏలుబడి చేయబడుతున్నారు. మీకు అర్థమవుతుందా? అందుకే సాయంకాలం వెలుగు ఎందుకు వచ్చిందంటే తెలుసా? ఈ సాయంకాలం వెలుగు నిన్ను ఏలడానికి వచ్చింది. అస్తమయ కాలంలో వెలుగు ఎందుకు వచ్చిందంటే నిన్ను ఏలడానికి వచ్చింది. అందుకే అనలేదా ప్రభుని యేసుక్రీస్తు వారు వెలుగులో ఎవరో యోహాను మాట్లాడుతున్నాడు, మేము వెలుగులో ఉన్నాం అనుకుంటున్నారు మీరు. అవునా? చీకట్లో ఉండి వెలుగులో ఉన్నవాడిని ఎంత మోసపోయినాడు ఎవరు లేరంటాడు. అంటే ఇప్పుడు ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో చీకట్లోకి వెళ్ళాడు. ఎప్పుడైతే చీకట్లోకి వెళ్ళాడో అతని యొక్క కుటుంబం మీద అధికారం ఎవరికి ఉందంటే శత్రువుకు ఉంది. సంతోషం ఎత్తుకెళ్ళాడు. దేవునితో గుడ్ రిలేషన్షిప్ పోయింది, ప్రేమ పోయింది, ఐక్యత పోయింది, సమాధానం పోయింది. అన్నీ కూడా దొంగిలించేశారు. అనుకున్నారు, ప్రవక్త అంటాడు అన్ఫోల్డింగ్ చేయబడిందంట వాళ్ళకి. దేవుని ఏదేని తోట కొంటే అందంగా ఉన్నట్టుగా కనబడిందంట. వెంటనే ఈ వ్యక్తి అందమైన లోకంలోకి వెళ్ళిపోయాడట. ప్రవక్త అంటాడు వెరీ క్లియర్. అందమైనటువంటి సొదొ అక్కడ అబ్రహాము కాలంలో లోతున్నట్టు చూన్నాడు. ఏదేని వల్ల ఉందంటది. ఇప్పుడు ఆదాము అవ్వలు కూడా ఏదేని కంటే బాగుంటుందని చెప్పి హైబ్రిడేజ్ సంకరము చేయబడినటువంటి లోకంలోకి వచ్చారంట వాళ్ళు. దేవుడు సంక్రమం చేయబడిన లోకం అనేది ఆయన ఆలోచనలో లేదు. అందుకే ఈ లోకాన్ని ఆయన ప్రేమించలేదు. చాలామంది అంటారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా అన్నాడు. ఆయన వైన్ షాపులు ప్రేమిస్తాడా? సినిమాలు ప్రేమిస్తాడా? మరి ఈ లోకంలో ఏముంది? ఆయన మళ్ళీ ఏమన్నాడు? ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నిన్ను ప్రేమించొద్దు అన్న. మళ్ళీ నిన్ను ప్రేమించొద్దు అని చెప్పి ఆయన ప్రేమిస్తాడా? ప్రేమించాడు కదా. అంటే ఆయన ప్రేమిస్తుంది సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఏదేని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏమయ్యాడు? అంధకారం అధికారంలోకి మానవుడు వచ్చేసాడు. ఇప్పుడు అంధకారమే ఏలుబడి చేస్తూ ఉంది, చీకటి ఏలుబడి చేస్తుంది. అందుకే చీకటి కార్యాలు. మందు తాగుడు ఎక్కడ తాగుతాడు? చీకటిలో తాగుతాడు. మంచిలు చాలు చెక్ చేస్తాడు దోమలు అడ్డా లేదని.
మందులో దోమలు అడ్డాన్ని చెక్ చేస్తాడా ఇతను? చేస్తాడా? ఏదైనా ఒకవేళ పురుగు తిరుగుతూ మంచినీళ్ళు పడ్డది అనుకోండి, ఏం చేస్తాడు? ఎట్లా నీళ్ళు ఇలా వంచేస్తాడు, తెగ చెక్ చేస్తాడు వెలుగులో ఉండి కూడా. మరి చీకట్లో ఉన్నాడు, ఎన్ని పురుగులు పడుతున్నాయో ఎన్ని పడుతున్నాయో తెలియదు, ఇలా ముక్కు పైకి ఎత్తుకుని ఇలా తాగెత్తుంటాడు. అంటే చీకట్లో చేస్తున్నాడు అతను. అవునా? రైస్లో ఏదైనా ఉంటే ఏరేస్తాడు, చీకట్లో బిర్యానీ తింటాడో చికెన్ పకోడీ తింటాడో ఆ స్టఫ్ ఏం తింటాడో తెలియదు, కానీ మొత్తం ఆకులు కూడా తినేస్తాడు వీడు చీకట్లో. అవునా కదా? ఒక తప్పు చేయాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? చీకట్లోకి వెళ్తున్నారు. అందుకని అంధకారం అధికారం చేయబడుతుందంట. ఎవరి మీద? మానవుల మీద. ఇప్పుడు అంధకారంలో ఉన్నవాడిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తా. ప్రభువైన యేసుక్రీస్తు పని ఏంటి? అంధకారం ఉన్నామని నీకేమర్థమవుతుంది? నేను ఇంకా వెలుగులోనే ఉన్నానేమనుకుంటున్నాం. పరిశీలకు అర్థం కావట్లేదు. మాకు బోల్డ్ కాస్మెటిక్ వెలుగు ఉంది, మాకు ట్యూబ్ లైట్లు ఉన్నాయి, తర్వాత ప్రొఫైల్ లైట్లు ఉన్నాయి, మేము కంప్లీట్గా వెలుగు, ల్యాంపులు ఉన్నాయి, వెలుగు ఉన్నాయి అనుకుంటున్నారు పరిశీలు. కానీ వాళ్ళు ఆత్మ సంబంధంగా వెలుగైన క్రీస్తులో వారు లేరు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. లోకమునకు నేనే వెలుగు అన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఈ వెలుగుతో నడిపించబడాలి. అవునా? వాళ్ళు ఏమంటున్నారు? ఈ వెలుగులతో నడిపించబడాలనుకుంటున్నారు. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వెలుగు ఎంతసేపు ఉంటుంది? ఉదయకాలం సూర్యుడు వస్తే ఈ అన్ని లైట్లు వేసినా ఒక ఉపయోగం లేదు. అవునా? ఉదయకాలం సూర్యుడు వచ్చాడంటే నువ్వు ఎన్ని ల్యాంపులు పెట్టినా ల్యాంపులో సూర్యుని వెలుగు కంటే ఎక్కువిస్తాయా? ఇవ్వలేవు. అలాగే నీతి సూర్యుని యొక్క వెలుగులో మామూలు సూర్యుడు వెలుగు కూడా పనిచేయలేదు. అంత గొప్ప వెలుగు ఉంటుంది. ఆమె ఇప్పుడు అన్నాడు, ఎలా అన్నారు? మాకు బోగళ్ళంత వెలుగు ఉంది కదా, మాకేటి అనుకుంటున్నారు. అలా మీరు వెలుగులో ఉన్నామనుకుని మీరు మోసపోతున్నారు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు చీకటి అంధకారం ఏం చేస్తుందంట? వాళ్ళ మీద అధికారం చేస్తుందంట. ఇప్పుడు అధికారం చేస్తున్నటువంటి వారిని విడిపించడానికి ప్రభు రంగం మీదకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తుంది తెలుసా? ఉన్నతమైన స్థలములో నుండి ఆయన కిందకు వచ్చేస్తున్నాడట. అంటే ప్రపంచాన్ని చుడుతున్నాడట. ప్రపంచం అంతా చుడుతున్నాడు. ఎందుకంట? అధికారంలో ఉన్నటువంటి ఆయన పిల్లలను విడిపించడానికి ఆ యొక్క ఉన్నతమైన స్థానంలో నుండి ఆ యొక్క కింద బోర్డర్కి వచ్చేస్తున్నాడట. అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి అలా ఇండియాకి బోర్డరు, ప్రపంచంలో ఉన్నటువంటి బోర్డర్ అంతా తిరుగుతున్నాడంట. ఎందుకో తెలుసా? అంధకారం యొక్క అధికారం కింద ఉన్నటువంటి ఆయన పిల్లలను విడిపించడం. హల్లెలూయా. ఆయన చేసిన కార్యం అది. ఆ కారణాన్ని బట్టి అనేక మంది జీవితాల్లో ఆయన పెట్టి మనకు చూపిస్తున్నాడు. అనేక మంది భక్తుల జీవితాల్లో అది పెట్టి మనకు చూపిస్తున్నాడు. ఉదాహరణకి అబ్రహామును మనం తీసుకున్నాం. మొన్న అక్కడ చెప్పాను, నేను తాడిపల్లిగూడలో ఈ వాక్యం తీసుకుని మాట్లాడాను. ఒకప్పుడు నయోమి దేవుని యొక్క సన్నిధిలో ఉంది. బెత్లెహేమ్ అనగా రొట్టెల గృహం, అది ఎలేమెలకు రొట్టెల గృహం. అది చాలా అద్భుతమైన ల్యాండ్ దేవుడు ఇచ్చాడు. కానీ అక్కడున్న స్థలములో మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి. యోధా గోత్రానికి చెందినవారు, యోధా గోత్రానికి సంబంధించిన వారు. అక్కడ రిలేషన్షిప్ దెబ్బ తీసుకుని ఫ్యామిలీస్తో, దేవుడి కుటుంబముతో, బోయాజుతో రిలేషన్షిప్ కట్ చేసుకుని. బోయేజ్ ఎవరు? క్రీస్తుకు మాదిరి. అంటే సమీప బంధువులతో రిలేషన్షిప్ కట్ చేసుకుని ఇప్పుడు ఏమవుతున్నారు? అటలో మోయాబు దేశానికి వెళ్తున్నారట. మోయాబులో ఏముంది? చీకటి ఉంది, వెలుగు ఉంది. అర్థమైందా? మోయాబులు యెహోవా దేవుడు అంటారు, అన్య దేవుడు అంటాడు. మెలేకు, కేమోసు దేవుడు అంటారు వాళ్ళు. కేమోసు, మెలేకు దేవుళ్ళని వాళ్ళు ఆరాధిస్తారు. అంటే మళ్ళీ యెహోవాని కూడా ఆరాధిస్తారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేములోంచి అక్కడికి వెళ్ళారు. అంధకార యొక్క సమూహం. ఆమేన్. పూర్తిగా చీకటి ఉంటే ఎవడెళ్ళు? చీకటి వెలుగు ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ అధికారం కిందకి వెళ్ళారు, కానీ నష్టపోయారు. ఇప్పుడు మరలా ప్రేమ, సంతోషము, సమాధానము, పూర్తి విమోచన కలగాలంటే, తిరిగి మరలా బెత్లెహేముకి రావాలంటే వారి మధ్యలో ఒక విమోచన కార్యము జరగాలి. అంధకారముల నుండి, ఆ పాపముల నుండి, అవిశ్వాసముల నుండి, దురాత్మ శక్తుల నుంచి వీళ్ళు విడిపించబడాలి. విడిపించబడాలంటే ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు అక్కడ నిలబడాలి. రూతు చాలా బాగుంది, రూతు అందంగా ఉంది, నేను వెళ్ళిపోతానండి ఎఫ్రాయిం గోత్రం వెళ్తే పనిచేయదు అక్కడ. అబ్బాయి అలా కాదు, నేను రూబేన్ వెళ్తాను, లేకపోతే నేను మనష్షే గోత్రం వెళ్తానంటే కుదరదు. ఎందుకంటే రూతు, నయోమి యోధా గోత్రానికి చెందినవారు కాబట్టి వారే వెళ్ళాలి. అందుకే గాబ్రియెల్ వెళ్తానన్నాడు, కూర్చో అన్నాడు అంతే. లేదా మిఖాయిలు వెళ్తానన్నాడు, కూర్చో అన్నాడు. వాళ్ళు నీకు బంధువులు కాదు, నాకు బంధువులు వాళ్ళు.
హల్లెలూయా. అందుకే బోయాజు తన గృహాన్ని విడిచిపెట్టి పొలంలో పడుకోవడానికి వచ్చాడు. ఇంట్లో పడుకోలేడా? అన్ని ఎకరాల ఆసామే, అతనికి చీప్ రేపర్ ఉన్నాడు, పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది పనులు పెట్టుకుని ఆయన ఎక్కడికి వచ్చి పడుకున్నాడు? పొలంలో పడుకున్నాడు. తన గృహాన్ని విడిచిపెట్టాడు, పొలంలోకి వచ్చాడు. ఆమేన్. లగ్జరీ బెడ్లు విడిచిపెట్టాడు, సామాన్యమైన బెడ్ మీదకి వచ్చేసాడు. ఏసీ రూమ్ విడిచిపెట్టాడు, సామాన్యమైన స్థలానికి వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి విమోచన కొరకు? ఎఫ్రాయిం పొలంలోకి వెళ్ళలేదు, ఈమెకు తెలుసు. లేకపోతే రూబేను పొలంలోకి వెళ్ళలేదు, ఈమెకు తెలుసు. లేకపోతే బెన్యామిన్ పొలంలోకి వెళ్ళలేదు, ఈమెకు తెలుసు. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? యోధా పొలంలోకి వెళ్ళింది. ఆమెకి తెలుసు నా సమీప బంధువుడు ఎవరో. అందుకే గుర్తుపెట్టుకుని ఒక విశ్వాసకు తెలియాలండి, నా సేవకుడు ఎవరో, నా పాస్టర్ ఎవరు. డౌట్ ఉంటే అడగాలి దేవుణ్ణి, ప్రభు నా సేవకుడు ఎవరు, ఎవరి ద్వారా నేను దీవించబడతాను, ఎవరి ద్వారా నేను వెలిగించబడతాను. చేసే దేవుడే, చేసే దేవుడే. పాస్టర్ ఏమీ చేయలేడు, కానీ ఎవరి ద్వారా నేను దీవించబడతాను, ఏ వ్యక్తి ద్వారా నేను విమోచింపబడతాను, ఏ వ్యక్తి ద్వారా నేను ఎత్తబాటులోకి వెళ్తాను అనే సంగతే తెలియాలి. తెలియకుండా ఒక పాస్టర్ని వెంబడించకూడదు. ఒక సంపూర్ణమైన క్లారిటీని ఉండాలి, లేకపోతే మోకరించి అడగాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఏం చేస్తుందమే? సమీప బంధువుడు బోయజు పొలంలోకి వెళ్ళింది. ఆ రాత్రి ఏం జరుగుతుంది? పాదాల మీద పడ్డదా ఆమె? అవునా? పాదాల మీద పడిందా? ఎక్కడ పడింది? పాదాల మీద పడి, నెత్తి మీదకి వెళ్ళలేదు ఆమె. అవునా? హల్లెలూయా. ముందు పాదాల మీద పడితేనే ఆయన పక్కకి వెళ్తామ్మా. అవును కదా. ఇప్పుడు ఏమైంది సోదరులారా? ఆయన మధ్యరాత్రులు లెగిశాడు. మధ్యరాత్రే అది లేచాడు, ఉలిక్కి పడ్డాడు. మిడ్ టైం ఉలిక్కి పడ్డాడు. ఎవరమ్మా అన్నారు? నేను నీ యొక్క రూతునంది. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు ఆ చీకటిలో ఏం చేశాడు? కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. ఏంటిది? కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. 7 సంఘ కాలంలో, చంద్రుని కాలంలో కొన్ని బహుమానాలు ఇచ్చేశాడు సంఘానికి. పెంతెకోస్తేయులకు వరాలు, నీతీకరణ, శుద్ధీకరణ ఇచ్చేశాడు. కానీ ఉదయకాలం వచ్చేటప్పటికి, సూర్యుని వెలుగు వచ్చేటప్పటికి రూతుకి విమోచన ఇస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? కొన్ని సీక్రెట్గా ఇచ్చేశాడు, నువ్వు వెలుపు అన్నాడు అంతే. కానీ ఉదయకాలం బహిరంగంగా ఆ యొక్క కాస్మెటిక్ వెలుగులో, ఆ సూర్యుని వెలుగులో మరొక సూర్యుని వెలుగు ఈ మీద పడి ఆమె యొక్క బానిస అనే మచ్చబోతుంది. అవునా? ఈమె యొక్క పని మనిషి అనే మచ్చబోతుంది. ఈమె చెడిపోయింది మచ్చబోతుంది. త్రాగుబోతు అనే మచ్చబోతుంది. వ్యభిచారి అనే మచ్చబోతుంది. ప్రతి బలహీనత పోతుంది అక్కడ. ఇప్పుడు ఏమైంది? బోయాజు పక్షంగా వచ్చేసింది. ఇప్పుడు అంధకారమైన అధికారం నుండి విడిపించబడి నిజమైన అధికారం కిందకు వచ్చేసింది ఆమె. అవునంటారా? ఈరోజు వధువుని దేవుడు అలాగే చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి, అబ్రహాము, లోతు వారిద్దరూ చాలా క్లోజ్ రిలేషన్షిప్, ఒకే కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, సంబంధాలు కలిగి ఉన్నారు. చాలా చాలా ప్రేమ కలిగి ఉన్నారు. ఒకే కుటుంబం, కలిసి జీవిస్తున్నారు. కానీ ఒక రోజు వచ్చేసింది ఆ యొక్క 13వ అధ్యాయంలో ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది దెబ్బతినేసింది. ఒక నిజమైన కాపర్లు, అబద్ధ కాపర్లు అక్కడ జాయిన్ అయ్యారు. కాపర్లకు గొడవ వచ్చింది. మిస్ఇంటర్ప్రిటేషన్ ఏమైందంట? మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే తప్పుడు అనువాదం. ఎక్కడ వచ్చిందంట గొడవ? కాపర్లకు గొడవ వచ్చిందంట. అంటే ఇంకో కాపర్ వచ్చాడు అక్కడికి. అవునా కాదా? ఇంకో కాపర్ వచ్చాడా? సర్పం వచ్చిందా? ఆడు కాపరేనా? ఎవరికి కాపరే? వాడు ఒకడానికి కాపరే. ఏమైంది? అక్కడ గుడ్ రిలేషన్షిప్ దేవునితో ఈ కుటుంబానికి తెగిపోయింది. ఎప్పుడైతే తెగిపోయిందో ఇప్పుడు లోతు భార్య, లోతు పిల్లలు దేవుని ఏ దేని వల్లే కనబడుతున్నా సొదొమ గొమొరకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళారా? వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబంతో కలిగి ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఏదేను సంబంధం నుంచి వెళ్ళిపోయాడు. ఆదాము దేవుడి యొద్ద నుంచి ఏ విధంగా అయితే వెళ్ళిపోయాడో, ఆదాము దేవునితో కలిగి ఉన్న సంబంధం నుండి ఏ విధంగా వెళ్ళిపోయాడో, అబ్రహాముతో కలిగి ఉన్న సంబంధము లోతు కూడా అలాగే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక విమోచన భాగం మనకు కనబడుతుందా? అబ్రహాము కాలంలో ఒక విమోచన భాగం కనబడుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయాడు, సొదొమ పట్టణాలకు వెళ్ళిపోయాడు.
చాలా డెవలప్ అవుతున్నాడు అనుకున్నాడు. మనిషి ఏదైనా తోటలోంచి బయటకు వచ్చేసి నేను వెల్ సెటిల్ అనుకున్నాడు. నేను చాలా బాగున్నాను అనుకున్నాడు. నా పరిస్థితి అంతా బాగుంది అనుకున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత స్లోలీ అన్నీ కూడా పెట్టుకుంటా ఉన్నాడు. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు. ఈ లోపల అంధకార దురాత్మ శక్తులు 14వ అధ్యాయంలో ఏం చేస్తారో తెలుసా? లోతు కుటుంబాన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. లోతు ఆస్తి, అంతస్తు, సంపద, ప్రేమ, ఐక్యత, సంపద అన్నీ కూడా పట్టుకుపోతున్నాడు. లోతు కుటుంబంలో ఏడుపు మాత్రమే ఉంది. లోతుని తీసుకుపోతున్నాడు. ఎవరో ఆ రాజులు, ఆ ఈవెల్ కింగ్స్. ఆదాముని ఎలాగైతే తీసుకుపోయారో లోతును కూడా అట్లా తీసుకుపోయారు. అవునా? అంధకార దురాత్మ శక్తులు, పాతాళపు రాజు ఆదాముని తీసుకెళ్ళిపోలేదా? ఇప్పుడు పాతాళపు రాజులు లోతు కుటుంబాన్ని తీసుకుపోతున్నారు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఈ సంగతి ఎవరు విన్నారంటే అబ్రహాం విన్నాడు. లోతుకి మంచి సంబంధమైనటువంటి, లోతుకు దగ్గరైనటువంటి ఆ యొక్క అబ్రహాం విన్నాడు. అబ్రహాం విని తన యొక్క సహోదరుడును, తన బిడ్డను పొందుకోవాలని తిరిగి ఇప్పుడు అతను ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. రెస్క్యూ, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి మీదకి వెళ్ళాలి ఇప్పుడు? అంధకార అధికారములో ఉన్నటువంటి ఆ యొక్క లోతుని విడిపించడానికి ఇప్పుడు అబ్రహాము బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి తెలుసా? బెయేర్షాబా నుండి దాను వరకు వెళ్తున్నాడు. బెయేర్షాబా నుండి దాను వరకు వెళ్తున్నాడు అబ్రహాం. హల్లెలూయా. ఎలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో నుండి యొక్క భూమి మీదకి వచ్చేసాడో, పాతాళపు అడుగు భాగానికి వెళ్ళిపోయాడో, ఇది అబ్రహాము కూడా బెయేర్షాబా నుండి దాను వరకు దిగి వచ్చేసాడు. ఒకటే రీజన్, ఆ యొక్క లోతును విడిపించడానికి, లోతు యొక్క ఆస్తిని విడిపించడానికి, లోతు కోల్పోయిన సంతోషాన్ని, లోతు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి విడిపించడానికి ఏం చేస్తున్నాడు సార్? బెయేర్షాబా నుండి దాను వరకు అబ్రహాం బయలుదేరాడు. అందుకే గమనించండి, ఏదైనా తోటలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, ఐక్యత, గుడ్ రిలేషన్షిప్, అవి మంచి సంబంధం అన్నీ కోల్పోతే ఆయన ఉన్నతమైన స్థలము బెయేర్షాబా నుండి దాని వరకు బయలుదేరాడు. దాని వరకు దిగొచ్చాడు. ఇప్పుడు ఎవరంట పడతారో తెలుసా? తప్పిపోయినటువంటి లోతు వెంట పడతా ఉన్నాడు. ఇప్పుడు లోతు ఎక్కడ? ఎవరి దగ్గర ఉన్నాడు? రాజుల దగ్గర చిక్కుపోయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోతు కోల్పోయిన ప్రతి దాన్ని రిస్టోరేషన్ చేయాలి, అనగా తిరిగి పునరుద్ధరించాలి. తిరిగి మరలా ఏ స్థానంలో చేతి పడిపోయి ఆ స్థానంలో తీసుకురావాలి. ఏ ఆస్తి అయితే పోయిందో మళ్ళీ ఆస్తి ఇవ్వాలి. ఏ అధికారం అయితే పోయిందో మళ్ళీ అధికారం ఇవ్వాలి. ఏ సంతోషం పోయిందో తిరిగి సంతోషాన్ని ఇవ్వాలి. ప్రేమను ఇవ్వాలి, ఆప్యాయతను ఇవ్వాలి, సమస్తం పోగొట్టుకున్నాడు, సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు అబ్రహాం బయలుదేరాడు క్రీస్తు వలె. అరే అవునా? అబ్రహాం స్టోరీ ఇదే మనకు కనబడేది. అబ్సల్యూట్గా అబ్రహాము క్రీస్తు స్థానాన్ని అతను తీసుకుంటున్నాడు. నువ్వేమనుకుంటా? అబ్రహాం మంచివాడు కదా, వదిలిపెట్టేసాడు అనుకుంటున్నావేమో. కానీ అబ్రహాము క్రీస్తు స్థానాన్ని తీసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లోతుని విడిపించడానికి వెళ్తున్నాడు. మన ప్రభువు కూడా మన కొరకు విడిపించడానికి ప్రాణాన్ని సహితం లెక్క చేయలేదు అబ్రహాం. రాజుల దగ్గర ఉన్న సైన్యం కంటే ఈయన దగ్గర ఉన్న సైన్యం పెద్ద ఎక్కువేమి కాదు. కానీ అబ్రహామే వెళ్తున్నాడు తన ప్రాణాన్ని ఆయన ఇవ్వడానికి. ఈరోజు మన ప్రభు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. ఎలాగా? మనల్ని విడిపించడానికి. తప్పిపోయిన, జారిపోయిన, ప్రేమను కోల్పోయిన, సంతోషాన్ని కోల్పోయిన, సమాధానం కోల్పోయిన, దేవుడిచ్చిన వెలుగు సంబంధ అధికారము కోల్పోయిన మనలను తిరిగి విడిపించడానికి ఆయనే ప్రాణమునకు తెగించి మన ఎద్దకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ లోతు పోగొట్టుకున్నంతా కూడా తిరిగి రిస్టోరేషన్ చేస్తున్నాడు. తిరిగి వస్తూ ఉంది. ఎవరి వల్ల జరుగుతుంది లోతుకి విమోచన? అబ్రహాముని బట్టి. ఈరోజు మన విమోచన ఎక్కడుందో తెలుసా? అబ్రహాము దగ్గర ఉంది. ఈ అబ్రహాము యొక్క రాజ సంతానం ప్రభుని యేసుక్రీస్తు యొద్ద మన విమోచన ఉన్నది. లోతుకి ఎవరు దగ్గర బంధువు? అబ్రహామే. ఈరోజు మనకు దగ్గర బంధువు ఉన్నాడా? ఎవరు దగ్గర బంధువు? మన ప్రభుని యేసుక్రీస్తు. విమోచన కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బోయాజు దగ్గరికే వెళ్ళాలి. ఇంకొక బంధువు దగ్గరికి కాదు మనం వెళ్ళవలసింది. అందుకే మన సమీప బంధువులు మనం గుర్తించాలి. ఎందుకు అక్కడ చరిత్ర పెట్టాడు? అక్కడ మన సమీప బంధువుని గుర్తించాలి. హల్లెలూయా. మన సమీప బంధువుని గుర్తించాలి. ఇప్పుడు దేవుడు అదే కోరుతా ఉన్నాడు. ఈరోజు మనకు ఒక సమీప బంధువుడు ఉన్నాడా? మనకు ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడా? ఆయన మన కొరకు సమీప బంధువుగా మారాడా? ఎప్పుడైతే సహోదరుడు వెళ్ళిపోయాడో రక్షణ కవచం వేసుకున్నాడు, మారిందంట ఆర్మీ.
ఎప్పుడైతే ఆయన ఎలాగున్నాడు, మహా గొప్ప దేవుడిగా ఉన్న ఆయన ఒక శరీరం దాల్చుకున్నాడు మన కొరకు. ఆయన పిల్లలు, ఆయన యొక్క సహోదరులు, ప్రభువైన యేసుక్రీస్తు మనకు జ్యేష్ఠ సహోదరుడేనా? ఇప్పుడు మన అన్న ఆయనేనా? మన స్నేహితుడు ఆయనేనా? మన రక్త సంబంధం ఆయనేనా? ఇప్పుడు వస్త్రాన్ని ధరించుకున్నాడట, ఆయన రావడం మొదలు పెట్టాడట, రాజులు జయిస్తున్నాడట. అందుకని మీరు పోరాడేది శరీరులతో కాదు, అంధకార దురాత్మ శక్తులతో పోరాడతామన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి భూమి మీదక ఎందుకు వచ్చాడో తెలుసా? అంధకార దురాత్మ శక్తులతో పోరాడాడు. ఈరోజు మన మీద పనిచేసి అంధకార దురాత్మ శక్తుల నుండి మనల్ని విడిపించి మనకు విమోచన కలిగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వెందులో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, నిన్ను విడిపించడానికని దిగొచ్చాడు. ఆయన వస్త్రం ధరించుకున్నాడా? ఆయన వెళ్ళాడా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన వెళ్ళాడా? వెళ్ళి ఏం చేస్తున్నాడు? తమ్ముడిని ఆస్తిని అంతా తీసుకుని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు పని అదే. అందుకని ఆయనను బట్టి మనకు విమోచన కలుగుతూ ఉంది. ఆమేన్. అబ్రహాం జీవితంలో జరిగింది తిరిగి మరల ఇప్పుడు జరుగుతుంది. అబ్రహాం జీవితంలో జరిగింది మరల ఇప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనం ఎక్కడున్నాం అక్కడ మనం చూడగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. లోతుని విడిపించిన అదే దేవుడు మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనల్ని ఎవరు ఏలుబడి చేయాలి? అంధకార దురాత్మ శక్తులు కాదు, అంధకార అధికారం కాదు మనల్ని ఏలవలసింది, పరిశుద్ధాత్మ అధికారము. ఆ గొప్ప అధికారము మనల్ని ఏలుబడి చేయవలసిందని కాదు. హల్లెలూయా. అందుకే అబ్రహాం వలె వస్త్రాలు ధరించుకొని వచ్చాడు మనకు విమోచన కొరకు. అవునంటారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన జయించేశాడు. లోతుని తీసుకుని వచ్చేసాడు. ఈరోజు మరి అక్కడ ఛాయిల్లో జరిగితే ఇప్పుడు మనల్ని విడిపించడా? ఆయన మనల్ని విడిపించడా? తప్పిపోయి మనల్ని విడిపించడా? ఆమేన్. ఆయన మధ్యలో ఖాళీలో నిలబడలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయినా అంత విడిపించి తెచ్చిన లోతులో మార్పు వచ్చిందా? ఆయన వదిలిపెట్టాడా? మరలా ఖాళీలో నిలబడుతున్నాడు. అవునా కాదా? ఖాళీలో నిలబడుతున్నాడా? ఈరోజు మన మీద అంత ప్రేమ కలిగిన వాడు. అవునా కాదా? మన బయట తీసుకొచ్చేసాడు. అంధకార అధికారములో నుండి అక్క వెలుగు సంబంధులుగా దేవుడు మనం మార్చేస్తాడు. అదే చేస్తున్నాడు ఇక్కడ. అదే అంటున్నాడు చూడండి. ఆయన మనలను అంధకార సంబంధం అధికారం నుండి విడుదల చేసి తను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. యూఆర్ ద కింగ్స్, రాజ్య నివాసులుగా అంటే రాజ్యములో నివసించే వారిగా మనం చేశాడు. అందుకంటాడు ప్రకటన గ్రంథంలో మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఈరోజు రాజులైన యాజక సమూహం ఎప్పుడవుతున్నాం మనం? ఒకప్పుడు ఆది కాండంలో ఆదాము రాజు. అవునా? ఒకప్పుడు నువ్వెవరు? రాజువేనా? ఇప్పుడు నువ్వు పొజిషన్ ఏంటి? మళ్ళీ రాజుగానే రావాలి. ఇప్పుడు రాజుగా చెయ్యాలి. అందుకే ఆయన వస్తా. అందుకంటాడు ఆయన ప్రేమించి ఆయన రక్తం వల్ల మన విమోచన కలిగించిన దేవుడు మన రాజులుగాను యాజకులుగాను చేసాను అన్నాడు. అంటే మనం రాజులమే. ఒకప్పుడు రాజులమే, ఒకప్పుడు యాజకులమే. ఇప్పుడు మనం రాజులుగా యాజకులుగా మనం ఉండాలి. ఇప్పుడు దిస్ టైం. హల్లెలూయా. అదే ఈ కాలంలో చేస్తూ ఉన్నాడు. సంపూర్ణంగా మన స్థానంలో తీసుకొస్తున్నాడు. పరిపూర్ణంగా మన పొజిషన్లో తీసుకొస్తున్నాడు. తిరిగి పోగొట్టుకున్న ప్రేమను మనకి ఇస్తున్నాడు. తిరిగి పోగొట్టుకున్న సమాధానం ఇస్తున్నాడు. అందుకే పొందండి. సాతానుకు చెప్పండి ప్రేమ నాది. ఇప్పుడు ఆ యొక్క రాజులు పట్టుకెళ్ళడానికి లేదు, ఆ రాజులు పట్టుకెళ్ళడానికి లేదు. ఎందుకంటే అపవాది పట్టుకెళ్ళడానికి లేదు, మన ఆరోగ్యాన్ని దొంగిలించడానికి లేదు, నిజంగా మన సంతోషాన్ని దొంగిలించడానికి లేదు. నీ కుటుంబంలో సంతోషాన్ని దొంగిలిస్తున్నాడేమో, ఆయన ఆల్రెడీ తీసుకుని వచ్చేసాడు. వాడికి అధికారం లేదు. ప్రేమ కోల్పోతున్నామో కుటుంబాలలో, ప్రేమను తీసుకెళ్ళే హక్కు వాడి దగ్గర లేదు, సమాధానం తీసుకెళ్ళే హక్కు లేదు, ఆర్థికంగా నిన్ను నల్లగొట్టే హక్కు లేదు, నిన్ను పాపం చేసేవాడికి హక్కు లేదు. ఎందుకంటే మనం అధికారం ఎవరి అధికారం కిందకు వచ్చామో తెలుసా? వెలుగు సంబంధమైన అధికారం కిందకు వచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన కొరకు ఆయన వస్త్రాలు ధరించుకుని దిగొచ్చాడు, మట్టి వస్త్రం. ఆమేన్. ఈ మట్టి శరీరం తీసుకొచ్చాడు, శరీరధారిగా మారాడు. ఎందుకని? మనల్ని విడిపించడానికి. ఇప్పుడు ఆయన అధికారం కింద మనం రావాలి. అందుకని పరిశుద్ధాత్మ అధికారం కింద మనం రావాలి. ఇప్పుడు వస్తే ఇది భయాన ఒకరోజు కంప్లీట్గా నువ్వు పరిపూర్ణ ఆ యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతాం. అధికారం కింద ఉన్నవాడికి ఏదైనా చెల్లుతుందా? మా తెలుగుదేశం పార్టీ మా ఊర్లో ఏది చెప్తుంది అంటారా?
5 సంవత్సరాల నుండి ఈ పార్టీ వాళ్ళు అలాగంటే, మాది వైసీపీ పార్టీ, మా సీఎం మేమేం చెప్తే చెల్లుతుంది అనుకుంటే, ఇప్పుడు మనం ఒక అధికారం కిందకు రావాలా? పరిశుద్ధాత్మ అధికారం కిందకు రావాలా? క్రీస్తు అధికారం కిందకు రావాలా? ఎప్పుడైతే క్రీస్తుకు అధికారం కిందకు వస్తున్నామో మనం ఏదైనా చెల్లుతుంది అంతే. ఇప్పుడు చూడండి, కార్యకర్తలు ఉంటారు, ఎంఆర్ ఆఫీసులోకి వెళ్ళి ఎమ్మెల్యే కొట్టినా మా ఓడి అంటాడు. ఎమ్మెల్యే అక్కడ ఎంఆర్ఓ పని చేస్తాడా? చేయవలసిందే ఎమ్మెల్యే చెప్తేనే. పోలీస్ స్టేషన్కి వెళ్తే మా ఎమ్మెల్యే గారు పంపించారంటే ఎస్ఐ గారు పని చేయవలసిందే. హాస్పిటల్కి వెళ్తే చేయవలసిందే. వీళ్ళ అధికారం కిందే వీళ్ళు వర్క్ చేస్తే, ఇప్పుడు మన అధికారం ఒకటి ఉంది కదా, ఆయన అధికారం కింద మనం ఉంటే ఇప్పుడు మనం అధికారులుగా ఉంటాం. ఇప్పుడు మన మాట కూడా అందరూ వినవలసిందేనా? అందుకే గమనించండి, అంధకార అధికారంలో నుండి వెలుగు సంబంధమైన అధికారంలో మనం రావాల్సి వారు. దీనికి ఆల్రెడీ ఆయన వర్క్ ఫినిష్ చేశాడు, వర్క్ అయిపోయింది. ఇప్పుడు మన అధికారం కిందకి రావాలి. హల్లెలూయా. సమాధానం పొందుకోవాలి, ప్రేమను పొందుకోవాలి. మరలా గుర్తుపెట్టుకోండి, ఏ మంచి సంబంధం అయితే దేవునికి మనకి పోయిందో తిరిగి మరలా అదే సంబంధంలోకి రావాలి. అర్థమవుతుందా? అప్పుడు అర్థమవుతుంది లోతుకి అబ్రహాం అంటే. కానీ ఎప్పుడైతే లోతును అబ్రహాం విడిపించాడో అర్థమవుతుంది అంటారా? ఎస్ బ్రదర్. ఒకప్పుడు నీకు అర్థం కాలేదేమో వాక్యం, కానీ ఈరోజు నేను విడిపిస్తున్నాడు కదా ఆయన. ప్రతి దాంట్లో విడిపిస్తున్నప్పుడు నువ్వు రోజు రోజుకి దానితో దేవునికితో ఇంకా ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి. మరలా గుడ్ రిలేషన్షిప్కి రావాలి. ఆమేన్. ఈరోజు ప్రతి ఒక్కరూ రండి, ఆ మంచి సంబంధంలోకి రండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. లోతుకి అబ్రహామే సమీప బంధువుడు, లోతుకి అబ్రహామే విమోచకుడు. ఆ యొక్క రూతుకి సమీప బంధువు బోయాజు. బోయాజే రూతుకి భర్త అయి ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. ఈరోజు మనకి సమీప బంధువు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మనకు విమోచన కలగజేశాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? అనేక పాత్రలు బైబిల్లో ఉన్నాయి. అందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ విమోచన భాగమే, ప్రతిదీ కూడా విమోచన భాగమే. ఈరోజు అంధకార దురాత్మ శక్తుల నుంచి లోతును విడిపించిన అదే దేవుడు, అదే అబ్రహాం రూపంలో విడిపించాడు. ఈరోజు లోకంలో పడి చెడి నశించిపోతున్న మనల్ని విడిపించడానికి అదే అబ్రహాము రూపంలో మన ఎదురు వచ్చాడు. ఖచ్చితంగా మనం విడిపించబడాలి. అర్థమవుతుందండి? గ్రహించగలుగుతున్నారా? అందుకే అధికారం మారాలి. మనది మారాలంటే ఏం చేయాలి? అంధకారం నుంచి విడిపించబడాలి. మరి విడిపించాడు ఆయన రమ్మంటున్నాడా? ఒకవేళ నువ్వేనా బానిసకి వెళ్ళిపోతున్నావు అనుకో, నేను రాను అంటే ఏం చేస్తాడు? రాను అంటాడు కదా, ఉంచు అంటాడు. అందుకే శత్రువు చేతిలో బానిసగా ఉండిపోవద్దు. అప్పుడు ఏమంటాడు? నిన్ను పిలిచిన అనవసరం రా బాబు అని కొదిరేస్తాడు. ఈరోజు ఎక్కడైనా ఎందులో అయినా బంధకములు ఉండిపోతే, ప్రేమలో కాకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, దేవుడితో జీవించాలనే మనసు లేకుండా ఉంటే ఈ రాత్రి మంచి ఆలోచన తీసుకోండి. త్రాగుల్లోనో, వ్యభిచారంలోనో, క్రోధములోనో, కోట్లాట్లోనో ఉంటే ఈ రాత్రి అన్నింటిలోంచి ఆయన విడిపిస్తున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. వాడి యొక్క ప్రతి అంధకారంలోంచి నేను విడిపిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు బయటకు వచ్చేయాలి. ఈ రాత్రి నువ్వు అందులోంచి బయటికి రావాలి. నేను రాను ఇందులోనే ఉన్నాను అనుకో, నేను ఎప్పుడు కొట్లాడుతాడుతూ ఉంటాను, నేను ఎప్పుడు భేదాలు పెట్టుకుంటూ ఉంటాను, ఒకరి మీద ఒకరు షాడీలు చెప్తాను ఉంటాను, లేదా అలాగే ఇలాగ ఉంటాను అన్నాం అనుకో, అలాగే ఉండంటాడు అంతే. ఇంకెన్నటికీ అందులోంచి నేను రాను. ప్రభు లేదు నాయన, నాకు ఆ సెల్ ఫోన్ చిత్రాల నుంచి బయటకు వచ్చేస్తాను ప్రభు, ఆ ఫోన్ చాటింగ్ నుంచి బయటకు వచ్చేస్తాను ప్రభు, ఆ చాటింగ్లోంచి బయటకు వచ్చేస్తాను ప్రభు, ఆ ప్రేమ కలిగి ఉంటాను ప్రభు, నాకు సమాధానం కావాలి ప్రభు, నాకు కోట్లాట వద్దు ప్రభు, నేను ఉండను ప్రభు అని వచ్చేస్తాను అనుకో, ఈ రాత్రి నీ మీద ఉన్న అధికారం మారుతుంది. లేదనుకో, నేను ఉంటాను ప్రభు అని అనుకో, నువ్వు ఉండు అంటాడంతే. ఇంక వాళ్ళ జీవితంలో ఇంక భేదాలు పెట్టుకోవడం మానరు, భేదాలు పెట్టుకుంటూనే ఉంటారు, ఎల్లప్పుడూ కోట్లాడాడుతూనే ఉంటారు, ఎల్లప్పుడూ గందరగోళం సృష్టిస్తూనే ఉంటారు, ఎల్లప్పుడూ ఒకరి మీద ఒకరు ఎత్తుగాళ్ళు వేసుకుంటూనే ఉంటారు, ఎల్లప్పుడూ త్రాగుతూనే ఉంటారు, ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటారు. వారికి విడుదల కోరుకోరు. అవునా? ఈరోజు విడుదల కోరుకునే వాళ్ళు ఉన్నారా? నువ్వెందులో పడిపోయినా, ఒకవేళ పాపంలో పడిపోవచ్చు, లోకంలో పడిపోవచ్చు, వ్యభిచారంలో పడిపోయావా, లేకపోతే త్రాగుల్లో పడిపోయావా, సెల్ ఫోన్లో పడిపోయావా, చెత్త చెదారాల్లో పడిపోయావా, పాన్ పరాకులో పడిపోయావా, వ్యసనాల్లో పడిపోయావా, ఈ రాత్రి నువ్వు విడుదల కోరుకుంటే నీ అధికారం మారుతుంది. అది అంధకారంలో నుండి వెలుగు అధికారంలోకి వచ్చేస్తాం. లోతు కేకలు పెడుతున్నాడు, అయ్యా నన్ను విడిపించండి అని. అర్థమైంది దేవుడికి. ఈరోజు నీ కేకలు కూడా ఆయన వినాలి. దాన్ని అంటాడు, ప్రార్థనలో కేకలు వేయాలట. ప్రభువా నన్ను విడిపించు నాదా,
నన్ను విడిపించు ప్రభు అని కేకలు వేయాలట. అప్పుడు విడిపిస్తాడట. ప్రభువా ఇందులో నన్ను విడిపించను మనం అడగకపోతే విడిపించడట. ఆయన సమాధానం ఉండలేదా కుటుంబంలో? ప్రభువా మాకు సమాధానం కావాలి ప్రభువా అని ప్రార్థన చేయి. కోట్లాడ ఉందా ప్రభు? ఈ కోట్లాడ నాకు వద్దు ప్రభువా. ప్రభువా ఎల్లప్పుడూ ఏదో ఒకటి భేదం పెట్టుకుంటున్నాను ప్రభువా. పాస్టర్ మీదో, లేకపోతే సంఘ పెద్ద మీదో, లేకపోతే సంఘం మీదో, లేకపోతే ఎవరి మీదో నేను భేదం పెట్టుకున్నాను. అది నాకు వద్దు ప్రభు, నన్ను విడిపించు దేవా. లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎల్లప్పుడూ నేను లేనిపోని చెప్తున్నాను ప్రభువా, నన్ను విడిపించు తండ్రి. నీతో నాకు దగ్గర సంబంధం కావాలి ప్రభువా. నీతో దగ్గర సంబంధం నాకు కావాలి ప్రభువా. అది నాకు దయచే ప్రభువా అని అడిగితే లోతుని విడిపించిన అదే దేవుడు, రూతుని విడిపించిన అదే దేవుడు. ఆమేన్. ఈ రాత్రి నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. మనం ఎందులో ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. అయితే ఈరోజు విమోచకుడు, మన సమీప బంధువుడు మన దగ్గర ఉన్నాడు. ఉన్నాడా సమీప బంధువు? నీకు ఉన్నాడా? ఉంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. మరి సమీప బంధువు దగ్గరికి వెళ్ళాలి వద్దా? సమీప బంధువు నాకు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నాకు సమీప బంధువుడుగా మారాడు, కిన్స్మెన్గా మారాడు. ఇప్పుడు అంత కిన్స్మెన్గా ఉండి త్యాగం చేసి కూడా ఉండగా మనం ఇంకా లోకంలోను, పాపంలోను, వేశ్యతనంలోను, వ్యభిచారంలోను, చెత్త చెదారంలో, త్రాగుల్లోను, వ్యసనాల్లోను, లోక కార్యాల్లోను, బూతుల్లోను, చెత్త చెదారాల్లో మనం ఎందుకు ఉండాలి? మనం విడిపించోడు ఉన్నాడు కదా మన సమీప బంధువు. రావాలి బయటికి. ఆమేన్. గొప్ప విమోచన భావం చేసేవాడు మన మధ్యలో ఉన్నాడు. అంధకార అధికారం నుండి దేవుని అధికారంలోకి వచ్చేయండి, వెలుగు అధికారంలోకి రండి. అప్పుడు నువ్వు చాలా నీ మొహం వెలుగుతూ ఉంటుంది. అంధకారంలో మొహం ఎలా ఉంటుందో తెలుసా? చీకటిగా ఉంటుంది. మొహంలో మొహం ఉండి మాట్లాడలేరు, సహోదరులతో ఫ్రీగా ఉండలేరు, చాలా తేడాగా ఉంటుంది. ఏంటి అబ్బాయి ఇలాగ ఉన్నాడు అంటే ఇతని మీద చీకటి ఉంది, కనబడిపోతుంది. ఏంటి ప్రేమగా మాట్లాడలేకపోతున్నాడు ఏంటి? అతను ప్రత్యేక హోదా కోరుకుంటున్నాడు ఏంటి? ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాడు ఏంటి? ఇతని మీద అంధకారం ఉంది. హల్లెలూయా. మోషే వెళ్ళాడంటే కిటికీ దగ్గరికి. ఎలా కనబడ్డారు జనాలో? మేము అందరం ఒకటే, మేము దేవుని పిల్లమని అర్థమైందంట. అనుకున్నాడు మోషే, నేను ఎక్కడ పుట్టకపోతే వాళ్ళతో పాటు నేను తొక్కుతున్నాను అనుకున్నాడట. అవునా? హల్లెలూయా. నేను ఈ యొక్క ఇంట్లోకి కానీ పెరగకపోతే నేను వాళ్ళతో తొక్కుకోనేమో, వాళ్ళు నా ప్రజలై ఉన్నారు. అందుకే ఎప్పుడైతే నీకు రియలేషన్ ఉందనుకో, ఒక సహోదరుడి కంటే ఒక సహోదరుడు గొప్పడు కాదని అర్థం. ఒక సహోదరుడి కంటే ఒకడు గొప్పడు కాదు. ప్రభు మన దేవుడు ఏమి నేర్పించాడు తెలుసా? ఆ సహోదరుడి కంటే తక్కువ నేర్పించాడు తప్ప ఆ సహోదరుడి కంటే పెద్దోడని నేర్పించలేదు. తగ్గింపు నేర్పించాడు. అదే ఫరో కుమారుడు వచ్చాడు, ఏమన్నాడు? నా బానిసలు అన్నాడట. ఆమేన్. ఈరోజు వాళ్ళు నా బానిసలు అన్నవాడు ఎవరంటే దెయ్యం పట్టినాడు. దెయ్యం ఏమంటుంది? వాళ్ళు నా బానిసలు అంటుంది. కానీ దేవుని కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు నా సహోదరులు. అందుకే గమనించండి, ఈ యొక్క సహవాసములో కూడా చిన్న పెద్ద ఏమీ లేదు. ఎవరైనా వ్యత్యాసం తీసుకొస్తున్నారంటే వాళ్ళు తేడా ఆత్మ ఉందని అర్థం. ఓకే, వారి పొజిషన్ బట్టి మనం గౌరవించాలి, మర్యాద చూపించాలి. పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో. అదవుతుందా? హల్లెలూయా. వారు నా సహోదరులు, వాళ్ళు నా సహోదరులు. ఆమేన్ అని అర్థం కావాలి. అలాగ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి విమోచన తీసుకొచ్చాడు. ఒక వ్యక్తిని మనల్ని విడిపించేలాగా ఉండాలి. నీ ఆలోచన సరిగా ఉన్నప్పుడు నువ్వు విడిపిస్తావు. అవునా కదా? మోషేకి అనిపిస్తుందంట, ఎప్పుడైతే ట్రైనింగ్ అయ్యాడో అమ్మ దగ్గర అనిపిస్తుందంట, ఏమని? నా సహోదరుని విడిపించాలి. అందుకే తట్టుకోలేక వెళ్ళి ఐగుప్తుని కొట్టి విడిపించేసాడు. అతనికి ఎలా చెయ్యాలో తెలియలేదు, కానీ అతను ఒక రకంగా విడిపించాలని ఆతృత మాత్రం ఉందంట. అవునా? ఎందుకోసమని అతనికి అలా వచ్చిందంటే అతని సహోదరుల పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత, వాళ్ళు ఉన్న రక్తం ఒకటని అర్థమైంది వాళ్ళకి. అందుకే మనలో ఎవరో పెద్దోళ్ళు లేరు, ఎవరో చిన్నోళ్ళు లేరు. అందరూ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. అందుకే అన్నాడు తెలుసా? ప్రభువా నువ్వు పెద్దోడు కదా, నీ కాళ్ళు మేము కడగడం ఏంటి అన్నాడు. ఎవరో? పేతురుబాబు. అలాంటి మాటలు చెప్పకడుగా అన్నాడు. అన్నాడా లేదా? ప్రభువుని బోధకుడే నేనే కడుగుతున్నాడు, మీకెందుకయ్యా, మీరు కూడా కడుక్కున్నా అన్నాడు. అన్నాడా? ప్రభువుగా నేను అన్నాను, బోధకుడిగా నేను అన్నాను, నేనే తగ్గుతున్నాడు, మీకెందుకయ్యా కష్టాలు అన్నాడు. కడగండి అన్నాడు, అంతే. అవునా కదా? హల్లెలూయా. అంటే ఆయనే అంత అలా తగ్గుతున్నప్పుడు మనం ఎలా తగ్గాలి? ఆయన ఏమన్నాడు? నీకంటే గొప్పవాడని కడగమన్నాడు.
అంటే ఆయనకి అడుగుతున్నప్పుడు పేతుర్ని గొప్పగా చూశాడంటారా? ఇప్పుడు ఆయనే పేతుర్ని గొప్పగా చూస్తే అప్పుడు పేతురు ఎలా అంటాడు? బొడ్లో కత్తి, కోపం అంతా ముక్కు మీద అంతా చెమట, అంత ఉన్న వ్యక్తినే అతనికి అడిగాడు. అర్థమవుతుందా? సో అంత తగ్గించుకున్నాడు, మనం తగ్గించుకోవాలి, అంత విమోచన తీసుకురావాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సహోదరుడు సహోదరుడిని రక్షించే విధంగా ఉండాలి. అవునా? ఈరోజు అంధకార అధికారంలో నుండి వెలుగు అధికారంలోకి మనం రావాలి. ఎంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మనం వెలుగులోకి రావాలి. ఒక సహోదరుని ద్వేషించిన వాడు వెలుగులో ఉన్నాడు అనుకోవడం కూడా మోసమే. నువ్వు ద్వేషించేసి నీ వెలుగులో ఉన్నావని ఎలాగనుకుంటావు? ఒక సహోదరుని హత్య చేసేసి నేను వెలుగులో ఉన్నానని ఎలాగనుకుంటావు? అది కూడా మోసం. సో నేను ఏమంటానంటే, ప్రియమైన సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు అంధకారం అధికారంలో ఉన్న మనలను విడిపించడానికి ఆయన వచ్చాడు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ ఎవరు తీసుకోవాలి తెలుసా? ద బ్రైడ్ తీసుకోవాలి. వధువు కూడా ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు అంధకార అధికారంలో ఉన్న వారిని బయట తీసుకురావాలి. వధువు పని. అలాగే అనుకున్నాడు అనుకో, నేను డిగ్రీలని, వధువు కూడా అలాగే అనుకుందానికి ఎవడో రక్షించబడ్డాయి. అసలు వధువే రాదు కదా. అవునా? అవును కదా? కానీ వచ్చాడు, టెంప్టేషన్ కలిగిన దాంట్లోకి వచ్చాడు. అని కోపం ఉంది, ఉద్రేకాలు ఉన్నాయి, కుట్టాడు కూడా. అయినా కానీ ఆ గ్రంథంలో ఉన్నవారి కోసం దీర్ఘశాంతమే కలిగి ఉన్నాడు. ఈరోజు మనకు కూడా అంతే. ఇప్పుడు వధువు పొజిషన్ తీసుకోవాలి. ఆమేన్. ఒకవేళ సహోదరుడు సంఘంలో ఒక బలహీనుడిగా ఉన్నాడేమో, ఇప్పుడు అతను అంధకారంలో ఉన్నాడేమో, నువ్వేం చేయాలి తెలుసా? ఆ అధికారంలో నుండి వాక్య అధికారాన్ని నువ్వు తీసుకురావాలి. దట్ ఈజ్ యువర్ పొజిషన్. హల్లెలూయా. ఇంకా మనం కిందకి గెంటేసేది కాదు. ప్రవక్త అంటాడు, ఇంకా గోతులు పడినాడు, ఇంకా గోతులు తక్కువద్దు అన్నాడు. నిజమైన క్రీస్తు ప్రేమ ఉంటే ఏం చేస్తావు? గోతులోంచి పైకి తీసుకొస్తావు. ఈరోజు మనం అదే చేయాలి. హల్లెలూయా. లోతుకి అబ్రహాం చేసింది అదే. లోతు క్రీస్తు పాత్ర, ఆ యొక్క అబ్రహాం క్రీస్తు పాత్ర తీసుకున్నాడు, లోతు ఆదాము పాత్ర తీసుకున్నాడు. ఈరోజు మన పాత్ర, హల్లెలూయా, తప్పిపోయాము, పడిపోయాము, జారిపోయాము. కానీ మన దేవుడు ఆ యొక్క అబ్రహాం పొజిషన్ తీసుకుని మనల్ని తిరిగి పోగొట్టుకున్నాయని ఇచ్చేస్తున్నాడు. ఇస్తున్నాడు పోగొట్టుకున్నాయని. అందుకే సంతోషం వస్తూ ఉంది. దేన్ని బట్టి? కష్టాలున్నా, బాధలున్నా కొంతమంది సంతోషంగానే ఉంటారు. ఆర్థికంగా నలిగిపోయినా సంతోషంగా ఉంటారు. సరైన పరిస్థితులు లేకపోయినా సంతోషంగా ఉంటారు. ఎందుకని? దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, ఉల్లాసాన్ని ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు దేవుడు. దేవుడితో అన్నిటికంటే ముఖ్యంగా దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని ఇస్తున్నాడు. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అబ్రహాం ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? అనుకుంటాడు, నా సహోదరుడు నాతో ఉంటే బాగుండని చెప్పి మళ్ళీ విడిపించాడట. ఈరోజు ప్రభు యొక్క వాంఛడు తెలుసా? తిరిగి సహవాసాన్ని కోరుతుంది. ద ఫెలోషిప్. ఆమేన్. ఒంటరిగా ఎవడన్నా బతకగలడు అంటారా? ఒంటరిగా ఒక రూమ్లో పెట్టి వదిలితే బతుకుతారా? సెల్ ఫోన్ ఇవ్వకుండా. సెల్ ఫోన్ అయితే బతికేస్తాడు, సెల్ ఫోన్ దెయ్యం కాబట్టి. ఏమీ ఇవ్వకుండా ఒంటరిగా పెడితే బతకలేడండి. ఈరోజు అనేక దినాలుగా నీ సహవాసం కొరకు ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు సహవాసాన్ని కోరుతా ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనము ఆయన చెంతకు మనం పరిగెత్తాలి. ఆయన మంచి రిలేషన్షిప్ మనకు కావాలి. అర్థమవుతుంది? రూతు ఏం చేసింది? ఆయన పాదల దగ్గర పడిపోయింది. పాదల దగ్గర పడ్డది. ఏమంటుంది? కొంగు కప్పంది. కప్పాడు ఆయన, కప్పాడు. అంతకుముందు ఏం చేశాడు? తర్వాత మొత్తం కప్పేశాడు. ఆ యొక్క పొలములో చిన్న కొంగు కప్పాడు, ఆ తర్వాత మొత్తం కప్పేశాడు. ఈరోజు గమనించండి, పెంతుకోస్తు పండగ దిన రోజు కొంత కప్పాడు, కానీ చివరి దినాల్లో ఆ చంద్రుడి కాలంలో కొద్దిగా కప్పాడు కొంగు. ఉదయకాలం సూర్యుని వెలుతురులో ఆయన కొంగు అంతా కప్పేశాడు. అవునా కదా? మీరు అంత గొప్ప దేవుడు మనం సేవిస్తాం. ఆయన మన అధికారం మార్చాడు. మనము అంధకార సంబంధులము కాదు, అయితే వెలుగు సంబంధమే. ఇప్పుడు ఆయన అధికారంకి వచ్చినప్పుడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ వాక్య అధికారం కింద వెళ్ళండి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఐక్యత అన్నీ పొందుకుంటాము. దేవుడి మాటలు బట్టి మనల్ని అందరిని ఆదరించి దేవుడు బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఈ చిన్న కూడుకులో అనేక విషయాలు మనం వింటూ వచ్చాము. అది ఒకరు కూడా ప్రభు సమర్పించారు.
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నీకు స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా జీసస్. ప్రభువా నీ కృప చూపించండి నాయన. అంధకార అధికారం మేము ఉండకూర్చట్లేదు నాయన. నీ అధికారం కింద మేము రావాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ అధికారం కిందకి రావాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీ కృప చూపించండి ప్రభువా. నీ కనికరం దయచేయండి ప్రభువా. నీ కనికరం దయచేయండి. ఓ దేవానికి స్తోత్రాలు తండ్రి, నీ కృతజ్ఞతలు ప్రభు. అబ్రహాం జీవితంలో చూసాం నాయన. ఓ దేవాదిగో బోయాజు రూతు జీవితంలో మేము చూసాం తండ్రి. ఓ నీకు గొప్ప భాగము, నీ ప్రణాళిక ప్రభు మాకు అర్థమవుతుంది తండ్రి. నీకే కృతజ్ఞతలు ప్రభువా. సహాయకుడా నీకు స్తోత్రాలు నాయన. నీకు కృతజ్ఞతలు ప్రభువా. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు తిరిగి సంతోషాన్ని, ప్రేమను, ఆప్యాయతను తిరిగి మళ్ళీ ఇచ్చేస్తున్నాడు ఆయన. పరిపూర్ణమైన పొజిషన్ దేవుడు తీసుకొస్తున్నాడు. మళ్ళీ అధికారంగా తీసుకొస్తున్నాడు. ఈ రోజు నిశ్చయముగా ఆయన స్వరం విని పూర్తిగా నువ్వు రావాల్సిన వాడిగా ఉన్నావు. ప్రభుకు సమర్పించుకోండి, ప్రభుకు అర్పించుకోండి రాత్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ప్రభు అంధకార అధికారం నాకు వద్దు నాయన. ఓ దేవ ఇదిగో నీ అధికారం కిందకి రావాలని ఆశపడుతున్నావు. పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకి నాయన, వెలుగు కిందకే ప్రభువా మేము రాగోరుచున్నామయ్యా. నీ కృప మాకు దయచేయండి, నీ కనికరం మాకు దయచే తండ్రి అని ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుకు అర్పించుకోనండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. సహాయం చేయండి ప్రభు అని అడిగాను. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసుకుందాము. మీలో ప్రేరేపించబడుతున్నారు, ప్రార్థన చేయండి. జరిగించినటువంటి నాయన కూడుకులు బట్టి ఓ దేవా, మరి మేము ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలో ప్రభా, మరిగో నాయన మరి చీకటి సంబంధులుగా ప్రభా అంత మాత్రం ఉండకుండా నాయన ప్రభా మరి వెలుగు సంబంధులుగా ఉండడానికి నాయన ప్రభా నువ్వు మమ్మల్ని ప్రభు ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి చూస్తాను నాయన. ఓ దేవా, మరి ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభా గ్రహించే వరకు మమ్మల్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ప్రభా మరి ఆదాము ప్రభా మన సహవాసాన్ని వదిలి ప్రభా ఓ దేవా మరి చీకటి సంబంధుడిగా ప్రభా ఓ తన తానుగా ప్రభా ఇదిగో నాయన సహవాసం వేరైపోయినప్పుడు ప్రభా ఓ దేవా మరి వాక్యం అని వెలుగు ద్వారా ప్రభా ఓ మళ్ళా ప్రభా మరి చివరి దినాల్లో నాయన ఓ ప్రభా మరి నిత్యంగా పోగొట్టుకున్న సహవాసం కొరకు నాయన ఓ నువ్వు గ్రంథం పట్టుకుని దిగొచ్చిన దేవుడు నాయన ఓ ప్రభా మనకు మళ్ళా మమ్మల్ని ప్రభా వెలుగు సంబంధులుగా ప్రభా ఓ దేవా మరికు దేవా మమ్మల్ని మార్చుతుంది స్తోత్రాలు తండ్రి. ఓ దేవా మరి అటు రీతిగా వెలుగు సంబంధులుగా ఉండడానికి నాయన ఓ ఇష్టపడుతూ ఉన్నా ప్రభా ఓ ఆశపడుతూ ఉన్నా ప్రభా ఓ మాలో ఉన్న ప్రతి చీకటి కార్యాల నుంచి నాయన ఓ మమ్మల్ని వేరుపరచండి నాయన ప్రభా మరికు అరుదు ప్రభా మరి ఎలాగైతే తండ్రి ఓ భోజి ప్రభా ఓ దేవా మరిగో నాయన మరి భోజ యొక్క ప్రభా స్వాస్థ్యాన్ని పొందుకుంటూ ఉందా నాయన ఓ ప్రభా మరిగో మా భోజ నువ్వే ఉన్నావు నాయన ఓ ప్రభా తప్పనిసరిగా ప్రభా మా స్థితిని మీకు గుర్తించు ప్రభా ఓ దేవ మరి మా బానిస బతుకు విడిపించబడి ప్రభా ఓ దేవ మరి గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకునే స్థితిలోనికి నాయన ఓ మేము సమర్పించుకోకుంటున్నాం ప్రభా ఓ అలాంటి గొప్ప జీవితం మాకు దయచే ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా ఇప్పుడు పరిపూర్ణంగా ప్రభా ఓ దాస్ అక్కడ గ్రహింపకు దయచేది ఆయన ఓ నీ వాక్యం ఇచ్చిన సేవకును అభిషేకించండి ప్రభా ఇక్కడ బలంగా నిలబడుతున్న ప్రతి స్థలంలో వాడుకోండి నాయన ఓ ఎత్తబడిన వాక్యం నాలో మాలో అందరిలో పలింపబడును గాక నాయన ఓ ప్రతి ఒక్కరము కూడా మన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నాయన ఓ పూర్తిగా మరి నడిపించబడే ఓ నాయన మరి వెలుగునిస్తే స్తంభంగా ఉందుగాక ప్రభా ఓ జ్యోతుల వల్ల మేము ఉందుగాక నాయన ఓ ప్రభా అలాంటి గొప్ప జీవితం మాకు అనుగ్రహించండి నాయన ఓ చీకటి కార్యాలు ప్రభా మరి బలహీనమైన కార్యాలు నాయన ఓ దేవా మరి శరీర సంబంధమైన కార్యాల నుంచి నాయన ఓ పూర్తి విడుదల మాకు కలుగును గాక నాయన మరి నువ్వు వాక్యం ఉందారు మమ్మల్ని ఇంకా బలపరిచి నడిపించమని నాయన ఓ దేవ మరి కుటుంబాన్ని కూడా తప్పనిసరిగా బ్లెస్ చేయ ప్రభా ఓ దేవ మరి నిత్యంగా కూర్చున్న ప్రతి బిడ్డను బట్టి కొందరు నాయన ఓ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు ఫలింపబడును గాక ఓ దేవ మరి తప్పనిసరిగా నీ కార్యం జరిగిస్తారు నాయన రాత్రిలో నువ్వు జరిగించిన కూడుకుని బట్టి మహిమ కడతా ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ఇక్కడ ఉన్న సహోదరి సహోదరులందరికీ ఆయన కృప సదా తోడుగుండి
ఆ గొప్ప ఎత్తబాటుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.